ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 సంవత్సరం కంటే ముందున్న తరహా మద్యం విధానాన్ని మళ్లీ తీసుకురావాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. మద్యం రిటైల్ వ్యాపారాన్ని మరలా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించనుంది. అందులో భాగంగా లాటరీ విధానంలో లైసెన్సులు జారీ చేయనుంది. ఒక్కో దరఖాస్తుకు 2 లక్షల నాన్ రిఫండబుల్ రుసుమును విధించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న విధానాన్ని కొన్ని మార్పులతో ఇక్కడ ప్రవేశపెట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వ్యక్తి నుంచి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తులు స్వీకరించాలని, వచ్చిన దరఖాస్తులను లాటరీ తీసి లైసెన్సులు కేటాయించాలని అనుకుంటోంది. ఒక్కో దరఖాస్తుకు 2 లక్షల నాన్ రీఫండబుల్ రుసుమును విధించాలని యోచిస్తోంది. రాజస్థాన్, కేరళ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని మద్యం విధానాలను అధ్యయనం చేసిన ఎక్సైజ్ అధికారుల బృందాలు సమర్పించిన నివేదికలు, కన్సల్టెన్సీ బృందం ఇచ్చిన నివేదికలను పరిశీలించిన ఎక్సైజ్ శాఖ వాటిలో తెలంగాణ విధానమే ఏపీకి అనువుగా ఉంటుందని ప్రాథమికంగా నిర్ణయానికొచ్చి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మద్యం ధరలు కూడా తెలంగాణ, కర్ణాటకతో సమానంగా ఉండేలా చూడనున్నారు. తద్వారా సుంకం చెల్లించని మద్యం అరికట్టేందుకు వీలవుతుందని ఎక్సైజ్ అధికారుల భావన. 5 మంత్రులతో రాష్ట్ర ప్రభుత్వం ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. అధ్యయన నివేదికలు, ఎక్సైజ్ శాఖ ప్రాథమిక ప్రతిపాదనలను ఈ ఉపసంఘం సమీక్షించనుంది. వ్యాపారం, ధరలు, పన్నులపై చర్చిస్తుంది. వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను తీసుకుంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మరో వారం రోజుల్లో మద్యం విధానాన్ని ఖరారు చేయనున్నారు. సెప్టెంబర్ నెలాఖరులోగా లైసెన్సులు ఎక్సైజ్ శాఖను చీల్చి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెబ్ను ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసింది. అధికారుల ఉత్తర్వులు వెలువడగానే సెబ్లోని 70% సిబ్బంది వారి మాతృశాఖలోకి రానున్నారు. సెప్టెంబర్ 5 నుంచి ఎక్సైజ్లో బదిలీలు చేపట్టనున్నారు. తర్వాత మద్యం విధానం ఖరారు, దరఖాస్తుల స్వీకరణ, లైసెన్సుల కేటాయింపు తదితర ప్రక్రియ అంతా సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయనున్నారు. అక్టోబర్ 1వ తేదీ నాటికి నూతన మద్యం విధానం అమలులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.